వస్తువు ఆదిలో ఉంది, ఒక వస్తువు అంతములో ఉంది. ఎందుకనే నీ 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 ఎక్స్పీరియన్సే నువ్వు చెప్పు. నువ్వు నిద్రపోతున్నప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు కాన్షియస్ గా ఉండి నేను పడుకుంటున్నాను అన్నావు, పడుకున్నావు. లేకపోతే నీకు ఒక రోగం ఉంది, నా కాలికి ఒక నొప్పి ఉంది, నిద్రపోతున్నప్పుడు నాకు నొప్పి ఉంది కాలికి, నిద్రలో నాకు నొప్పి లేదు, మెలుగు వచ్చాక నాకు నొప్పి ఉంది. ఇప్పుడు ఎవరైనా అమ్మ నీ కాలు నొప్పి తగ్గిందా అని అడిగారు అనుకో, నేనేం చెబుతాను? తగ్గలే నాయన ఉంది. అంటే నా నొప్పి మధ్యకాలంలో నాకు లేదు కదా, నాకు తెలియదు. అట్లా నేనున్నాను అన్న సంగతి నిద్రపోకముందు నాకు తెలుసు, లేచిన తర్వాత నాకు తెలుసు. మధ్యకాలంలో నా నొప్పి నాకు ఎలా తెలియలేదు, నేనున్నానన్న సంగతి నాకు అట్లా తెలియలేదు. ఇప్పుడు నా నొప్పి నాకు తెలియకపోవడానికి, నాయన నాకు ఎందుకు నా నొప్పి తెలియలేదు, నాకు నొప్పి ఉంది కదా అని నేను అడిగాను ఒక డాక్టర్ని. ఏమంటాడు? అమ్మ నువ్వు నిద్రపోయినావు, అందువల్ల నువ్వు అది గ్రహించలేకపోయినావు. అంటే నీ ఇంద్రియాలు పని చేయకుండా అవి స్తబ్దుగా ఉండిపోయినాయి. నీ ఇంద్రియాలు పని చేయలేదు కాబట్టి నీకు నొప్పి నీకు అర్థం కాలేదు, అందువల్ల నీకు నొప్పి తెలియలేదు అన్నాడు. ఇప్పుడు నా ఇంద్రియాలు చెప్పకపోవడం వల్ల నాకు నొప్పి సంగతి తెలియదు, అంతే కదా. నా స్పర్శేంద్రియం నాకు పని చేయలేదు, ఎందుకంటే నా నిద్రలో నా ఏ ఇంద్రియమో పని చేయలేదు, అందుకని నాకు తెలియదు. నా మరణంలో నేను చచ్చిపోయినప్పుడు నా ఏ ఇంద్రియాలు పని చేయటం లేదు, నిద్రలోనన్నా కొన్ని చేయటం లేదు. నేను చచ్చిపోయినప్పుడు అన్ని తీసుకుపోయి మీరు అక్కడ కాల్చి పెట్టేస్తే ఏది పని చేయలేదు. మరి నేనున్నాను కదా, నిద్రపోతున్నప్పుడు నేను నా ఇంద్రియాలు పని చేయకపోతే నేను ఎలా ఉన్నానో, మెళుకు వచ్చినప్పుడు అదే ఇంద్రియాలతో మళ్ళీ నేను ఎట్లా ఉన్నానో అన్న చూడండి. వాళ్ళకి అర్థం కాకపోతే ఆ తర్వాత అడగను, ఇప్పుడు మధ్యలో అడగతాను. ఏమైంది వాళ్ళకి? ఓ నేనంతా 1 hour ఇప్పుడు కట్లు చేస్తాను. అదేదో చేసుకోవాలి, చూసుకో తొందరగా. గంట అయిపోయిందిట. ఒక్క సైడ్ నుంచి మాట్లాడుతూ ఉంటే వస్తుంది మా ప్రాబ్లం, 2 సైడ్ నుంచి మాట్లాడితే కన్వర్సేషన్ 2 సైడ్ నుంచి ఉండదు మా ప్రాబ్లం. ఇట్లా మనం ఇక్కడ ఆన్ చేయం కదమ్మా, వాళ్ళు ఒక మధ్యలో ఒక పావంటే నిమిషాల తర్వాత ఉన్నాము ఉన్నాము అని ఒకరు అంటే చాలా అంటే చాలా అదేదో వాళ్ళకి చెప్పాలి. విద్వత్తు ఉపయోగించండి. శంకరుడు చెప్తున్నాడు మనకు విద్వత్తు లేదని, ఆ విద్వత్తు డెవలప్ చేసుకుందాం మనం. అదే కదా ఆయన చేయమంది చెప్తున్నాడు. మిగిలిన వాళ్ళందరికీ కూడా అట్లా చెప్పేది ఒకసారి. వాళ్ళందరూ గంట అయినాయి, ఇప్పుడు అందరు చేస్తారు ఒక్కొక్కళ్ళు. అందుకు వస్తాయి, ఒక్కొక్క నిమిషం తేడాలు వస్తాయి. అందరికి చెప్పి పని అయిపోతుంది. ఇంకా అర్ధగంట నాయనా, ఏ రోజైనా నువ్వు ఇట్లా ఆలోచించావా? నేను రాత్రి పడుకున్నాను, మధ్యకాలంలో నాకేం తెలియలేదు, తెల్లవారి నాకు అన్ని తెలుస్తున్నాయి. ఈ మధ్యకాలంలో నేనేమైపోయి ఉంటాను? నిద్ర పోవటం అంటే ఎక్కడికి పోయి ఉంటాను? నేను ఉన్నానా లేదా? ఏ వస్తువు అయితే ఆది ఉందో దానికి అంతం ఉందో, మధ్యకాలంలో కనపడకపోయినప్పటికీ అది ఉంది అనాలి కదా. దానికి శంకరాచార్యులు ఏమంటాడంటే రాహుగ్రస్త దివాకరేంద్రుడు అంటాడు. సూర్యగ్రహణం వచ్చింది. గ్రహణం వచ్చినప్పుడు సూర్యుడు బాగా మనకు కనపడుతున్నాడు ముందు. మధ్యకాలంలో ఆ సూర్య అది అడ్డం వచ్చింది, అప్పుడు మనకి సూర్యుడు అస్సలు కనపడలేదు. తర్వాత కనపడ్డాడు. తర్వాత దానికి వాళ్ళు ఏమంటున్నా అంటే భూమి అడ్డం వచ్చిందో ఏమడ్డం వచ్చిందో మరి వాళ్ళు చెప్పడం రాహువు కేతువు అడ్డం వచ్చారు. రాహుగ్రస్త, రాహువు చేత మింగబడినటువంటి దివాకరుడు సూర్యుడు.
సూర్యుడు మధ్యలో పోయినాడంటావా నువ్వు? పోయినాడని అనవు కదా. ఎందుకని? మధ్యకాలంలో నీకు కనపడలేదు కదా. నీకు కనపడంత మాత్రం సూర్యుడు పోయినాడన్నావా నువ్వు? సూర్యుడు ఉన్నాడు. అప్పుడు నువ్వేమంటున్నావు? సూర్యుడికి ఏదో అడ్డం వచ్చింది, ఆ అడ్డం తొలగిపోగానే సూర్యుడు యథాతథంగా అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. మరి ఒక మనిషి ఇప్పుడు ఉన్నాడు, మధ్యకాలంలో నీకు కనిపించలేదు. జాతస్యకి ధ్రువం. ఎందుకంటే నేను వైదిక ధర్మ మార్గ భరత అన్నాడు, క్రైస్తవ ధర్మ మార్గ భరత అనలే. క్రైస్తవ ధర్మ మార్గంలో నీకు మళ్ళీ పుట్టకూడదు, మళ్ళీ పుడతాడు. జాతస్య ధ్రువ మృత్యు, పుట్టిన చస్తాడు, చచ్చిన వాడు ఏమవుతాడు? మళ్ళీ పుడతాడు. ఇప్పుడు మధ్యకాలంలో చచ్చిన వాడు నీకు కనపడలే, నువ్వు వాడు పోయినాడని యోగిస్తున్నావే. సూర్యుడు ఎప్పుడైనా కనపడకపోతే నువ్వేం చావా? నీ విద్వత్ ఆలోచించమంటున్నాడు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావురా? వాడు చచ్చిపోయినాడు అంటావేమిటి? ఎక్కడికి పోతాడు వాడు పోవడానికి? నువ్వు నిద్రలో గనక చచ్చిపోయి ఉంటే వాడు కూడా చచ్చిపోయినాడని నీతో పాటు నేను కూడా ఏడుస్తా. పద, నువ్వు నిద్రలోంచి మెళుకోవచ్చి నేనున్నాను అని నువ్వు చెబుతున్నావు కదా. నేనున్నానని ఒకటి చెప్పడమే కాదు, నిన్నటి సంఘటన కూడా ఇవాళ చెప్తావు. నిద్ర లేవగానే వాడు పాలు పోయడానికి వచ్చాడు. వాడు నిన్న నీకు పాలు పోయలే, ఇవాళ పాలు పోయడానికి వచ్చాడు. నువ్వు రాత్రి నిద్రపోయినావు, నీకేం తెలియదు. పాలవాడి గురించి అసలు నువ్వు అనుకోలేదు. నువ్వు పొద్దున్నే వాడిని ఏమడుగుతున్నావు? నిన్న ఎందుకు పాలు పోయలేదు? నిన్నటి పాల సంగతి నీకు గుర్తుంది కదా. మరి రాత్రి నువ్వు నిద్రలో పోయినావు కదా, నీకు ఎలా గుర్తుంది? అంటే నిద్రలో నేను పోలేదు, నా స్మృతిలో ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ ఒకటి అడ్డుపడింది. ఆ అడ్డుపడింది ఎలాగైతే, రాహు అని ఎందుకన్నారంటే రాహు ఛాయాగ్రహం, పేరుకు మాత్రమే గ్రహం, ఛాయాగ్రహం. నీకు నిద్ర ఛాయా నిద్ర. ఛాయ అంటే ఒక ఆవిరిలాగా నిన్ను ఆవరించింది. నిద్ర ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరన్నా పరీక్ష చేశారా ఎప్పుడైనా? నిద్ర నీ లోపల నుంచే వచ్చింది. ఎట్లా వచ్చింది నిద్ర? ఎట్లా ఉంటుంది చెప్పండి? తెలియదు. నిద్రని ఎక్స్పీరియన్స్ చేశామే కానీ నిద్ర ఎట్లా వస్తుంది అని మనకు తెలియదు, ఎప్పుడు వస్తుంది అని తెలియదు. నిద్ర ఎప్పుడైనా రావచ్చు. కూర్చొని బాగా ఉంటుంటే నాకు నిద్ర రావచ్చు, చెప్తుంటే నిద్ర రాదు. చెప్తుంటే అలర్ట్ ఉంటాగా వాడికి నిద్ర వస్తుంది. అలర్ట్గా ఉంటే నిద్ర రాదు. అదే మనం అర్థం చేసుకోవాల్సింది. నేను అలర్ట్గా ఉండకపోతే, అలర్ట్గా అంటే ఏముందని దాన్ని, నేను మెళకువగా, నేను యాక్టివ్గా, నేను చురుగ్గా, నేను స్తబ్దుగా ఉంటే నాకు నిద్ర వస్తుంది. నాలో నుంచి ఒకటి ఆవిరి లాంటిది అనుకోవాలి. అదే ఆవిరి కూడా అనుకోవాలి, ఛాయాగ్రహం అని అందుకే అన్నాను. అది నన్ను ఆవరించింది. నా మీద ఒక బట్ట వేసి కప్పినట్టు. ఏమడుగుతున్నావు? నిన్న ఎందుకు పాలు పోయలేదు? నిన్నటి పాల సంగతి నీకు గుర్తుంది కదా. మరి రాత్రి నువ్వు నిద్రలో పోయినావు కదా, నీకు ఎలా గుర్తుంది? అంటే నిద్రలో నేను పోలేదు, నా స్మృతిలో ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ ఒకటి అడ్డుపడింది. ఆ అడ్డుపడింది ఎలాగైతే, రాహు అని ఎందుకన్నారంటే రాహు ఛాయాగ్రహం, పేరుకు మాత్రమే గ్రహం, ఛాయాగ్రహం. నీకు నిద్ర ఛాయా నిద్ర. ఛాయ అంటే ఒక ఆవిరిలాగా నిన్ను ఆవరించింది. నిద్ర ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరన్నా పరీక్ష చేశారా ఎప్పుడైనా? నిద్ర నీ లోపల నుంచే వచ్చింది. ఎట్లా వచ్చింది నిద్ర? ఎట్లా ఉంటుంది చెప్పండి? తెలియదు. నిద్రని ఎక్స్పీరియన్స్ చేశామే కానీ నిద్ర ఎట్లా వస్తుంది అని మనకు తెలియదు, ఎప్పుడు వస్తుంది అని తెలియదు. నిద్ర ఎప్పుడైనా రావచ్చు.
కూర్చొని బాగా ఉంటుంటే నాకు నిద్ర రావు, చెప్తుంటే నిద్ర రాదు, చెప్తుంటే ఎలక్ట్రిక్ తాగాలి, వాడికి నిద్ర వస్తుంది. అలర్ట్గా ఉంటే నిద్ర రాదు. అదే మనం అర్థం చేసుకోవాల్సింది. నేను అలర్ట్గా ఉండకపోతే, అలర్ట్గా అంటే ఏముందాం దాన్ని, నేను మెళకువగా, నేను యాక్టివ్గా, నేను చురుగ్గా, నేను స్తబ్దుగా ఉంటే నాకు నిద్ర వస్తుంది. నాలో నుంచి ఒకటి ఆవిరి లాంటిది అనుకోవాలి. అదే ఆవిరి కూడా అనుకోవాలి, ఛాయాగ్రహం అని అందుకే అన్నాను. అది నన్ను ఆవరించింది, నా మీద ఒక బట్ట వేసి కప్పినట్టు. అదే ఆవిరి కూడా అనుకోవాలి, ఛాయాగ్రహం అని అందుకే అన్నాను. అది నన్ను ఆవరించింది, నా మీద ఒక బట్ట వేసి కప్పినట్టుగా నన్ను కప్పేసేసి మొత్తం కప్పినట్టు. నీకెట్లా తెలుసు? నువ్వు నిద్రపోయినావు కదా, నీకెట్లా తెలుసు? నా ఇంద్రియ జ్ఞానం హరించింది. అది ఆ నిద్ర అన్నది ఏం చేసింది నాకంటే, నా చెవులు వినపడలే, నా కళ్ళు కనపడలే, మొత్తం నా ఇంద్రియాలన్నీ పనిచేయాలి. వచ్చిందిగా మీకు, వచ్చిందేమో, ఎందుకు మీకు నిద్ర వచ్చింది మీకు తెలుసు కదా. మీ ఇంద్రియాలు పనిచేయలేదు కదమ్మా. ఒకటి వచ్చి మేము మీ మీద కప్పేసింది, ఒక గుడ్డలాగా కప్పింది అనుకుందాం కాసేపు. ఎక్కడి నుంచి వచ్చింది నిద్ర? నా లోపల నుంచే వచ్చింది. పక్క వాళ్ళు తీసుకొచ్చి నాకు ప్రయోగం చేయలేదు. నిద్రని ఏదో పిచ్చికారు పెట్టి నా వీధికి కొట్టలేదు వాళ్ళు కదా. నా లోపల ఏ ప్లేస్ నుంచి వచ్చింది చెప్పలేను. నా మొత్తం, ఎందుకంటే ఒక ప్లేస్ నుంచి వస్తే అడావు, నువ్వు మీ ఇంట్లో లేవు, నువ్వు ఆసుపత్రిలో ఉన్నావు, నాకు ఎవరన్నా చెప్పాలి. నేను నిద్రపోయి లేచిన నాకు ఎవరు చెప్పక్కర్లే, నాకే తెలుసు. అంటే ఇంతకుముందు నాకు ఎందుకు తెలియదు? ఎక్కడ తెలుసు అన్నటువంటి జ్ఞానం నాకుందో దాన్ని కప్పేశాను. ఈ నిద్ర అన్నటువంటిది నాకు తెలుసు అన్న జ్ఞానం నాకు ఎక్కడ కలుగుతుందో దాన్ని కప్పేసింది. అందుకని నాకు ఆ మధ్యకాలంలో నాకు తెలియలేదు. తర్వాత లేవగానే నాకు తెలిసింది. అట్లా నేను మెళకువ వచ్చిన తర్వాత ఈ వస్తువులన్నీ నా వస్తువులేను అని నాకు ఎలా తెలిసిందో, నేను ఒక జన్మ ఎత్తి మధ్యకాలంలో నేను నిద్రపోయినట్టుగా నేను మరణించి నేను మళ్ళీ ఇంకొక జన్మకు వస్తే నాకు ఇది అమ్మ, ఇది నాన్న, ఇది మా వస్తువు, ఇది నా వస్తువులను నాకు ఎవరు చెప్పలేదు, నాకే తెలుసు. నాకే తెలుసు అని శంకరాచార్యుడు ఎంత చక్కని ఉదాహరణ ఇస్తున్నారంటే మనకి, ఇప్పుడే పుట్టిన బిడ్డని తల్లి స్తన్యం దగ్గరికి తీసుకెళ్లి వాడి నోటి దగ్గర పెడితే పీలుస్తున్నాడు వాడు. ఇలా సక్ చేస్తే పాలు వస్తాయని వాడికి ఎవడు చెప్పాడు? ఆ గ్రహించడం నీకు విద్వత్తు. పిల్లవాడికి ఇట్లా పీలిస్తే పాలు వస్తాయి అని అమ్మ నేర్పించిందా? ఇప్పుడే పుట్టాడమ్మా వాడికి ఏం తెలీదు. నీకు నిద్ర లేచిన వాడికి ఎలాగైతే ఈ వస్తువులు నావి, టీవీ నాది, ఇది మా ఇల్లు, నేను ఇక్కడే పడుకున్నాను అని నీకెంత తెలుసో, వాడికి నీకు ఎక్కడికి పోలేదు కదా, నీవన్నీ నీతోనే ఉన్నాయి. అట్లా వీడితోనే ఉండి వీడి గుణాలన్నీ, ఈ వస్తువులు నావి, ఈ జీవత్వం, ఈ ఇల్లు నాది, బ్రహ్మత్వం కావాలంటే వాడికి అదంతా వదలగొట్టాలి. కానీ జీవత్వం వాడికి ఎంత ఈజీగా వస్తుంది, ఏం చెప్పక్కర్లే. ఆ పిల్లవాడికి బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి నువ్వే తీసుకొచ్చి ఇవ్వు, నేనే తెచ్చి బిస్కెట్ ప్యాకెట్ ఇస్తా పిల్లవాడికి. ఆ బిస్కెట్ ప్యాకెట్ వాడికి ఇవ్వగానే వీడిది నాది అని వేసుకుంటాడు. ఇవ్వకపోగా మనం అడిగితే ఇవ్వడు, ఎందుకంటే వాడిది అయిపోయింది కదా. వాళ్ళ అమ్మ అట్లా అంటుంది, మెల్ల బిస్కెట్ ప్యాకెట్ తీసుకుని లోపల పెట్టుకొచ్చుకోపో. ఆమె మాట కూడా చెప్పలేదు. వాడు ఏమని మళ్ళీ అడగడు, గప్చిప్గా బిస్కెట్ ప్యాకెట్ ఎత్తుకొని లోపలికి పోతాడు. మళ్ళీ మనం ఉన్నప్పుడు వాడు ఓపెన్ చేయడు. ఎందుకని? ఓపెన్ చేస్తే మనకు పెట్టాల్సి వస్తుంది.
బిస్కెట్ ఇచ్చింది మళ్ళీ మనమే. కానీ వీళ్ళే నాకు ఇచ్చారు అని వాడు అనుకోడు. అప్పుడు మనకిట్లా మనమే ఒక బిస్కెట్ నాకు పెట్టరా అని అడిగామనుకో, వాడు ఇది నాది అన్నాడు అనుకో, మనకెట్లా ఉంటుంది? వీడి జీవితం ఎంత జీవులో వాడు ఎప్పుడు నేర్చుకున్నాడు? వీడంతా 3 ఏళ్ళు కూడా లేవు వీడికి, ఎవరు నేర్పించాడు వీడికి ఈ సంగతులు అని అనుకుంటాడు బిస్కెట్ ఇచ్చినప్పుడు. అట్లాగే నువ్వు తెచ్చుకున్నటువంటి పదార్థాన్ని నువ్వు కొనుక్కోచుకున్నావో, బజార్లో తెచ్చుకున్నావో, సంపాదించుకున్నావో ఏదో, నువ్వే మట్టసంగా తింటుంటే, నీ పెళ్ళాం పిల్లలకి పెట్టుకుని నువ్వు తింటుంటే, ఆ గదిలో కూర్చున్న ఆయనకి అట్లా అనిపిస్తున్నా. ఎవరైనా ఆ గదిలో ఎవరు కూర్చున్నారు? భగవంతుడు. మరి ఆయన ఇచ్చిందే నీకు, ఆయన ఇచ్చిన పదార్థమే నువ్వే తెచ్చుకున్నావు. నువ్వు తెచ్చుకున్నది కూడా పంట ఆయన పండించాల్సిందే. భూమి నేను పండించను అంటే భూమిని ఎవడేం చేయలేడు కదా. నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను అంటున్నావు, ఆ పంట పండకపోతే నీకు బియ్యం ఎక్కడి నుంచి వస్తాయి, నీకు గోధుమలు ఎక్కడి నుంచి వస్తాయి, నువ్వు తినే పదార్థం ఏదైనా నీకు ఎక్కడి నుంచి వస్తుంది? అవన్నీ తెచ్చుకుని చక్కగా వండుకుని, వండుకోవడానికి ముందు స్నానం కూడా చేయరు. మా తల్లులు కొంతమంది ఉన్నారు, స్నానం చేసి వండుకోవడం ఎందుకండి? వంట చేసినప్పుడు అంతా ఒళ్ళంతా చెమట పడుతుంది. స్నానం చేశాక వంట వండుకున్నాక స్నానం చేద్దాం, ఇంకేం లేదు. వండుకుని నా పిల్లలందరికీ పెట్టుకుని నేను కూడా శుభ్రంగా తినేసి అప్పుడు స్నానం చేసి ఫ్రెష్గా టీవీ చూడటానికి స్నానం. అరే నేనే ఇచ్చాను వీడికి, వీడు నాకే పెట్టలేదు. తీసుకెళ్ళి నువ్వు వండుకున్న గిన్నె, అయ్యా నువ్వు ఇచ్చావు, నేను తింటున్నాను, తినేటువంటి అవకాశం నా పొట్టకిచ్చావు, చేసుకునేటువంటి శక్తి నా చేతులకు ఇచ్చావు, నువ్వేం తినవు, కృతజ్ఞతగా నీ ముందర పెట్టాను. భగవంతుడా ఇది ఇచ్చావు, ఇంకా రేపు కూడా నువ్వు నాకు ఇట్లా ఇస్తూ ఉండు, లేకపోతే నేను బతకలేను, నువ్వు లేకపోతే నీ వల్లనే నేను తింటాను. బిస్కెట్ నువ్వే తెచ్చావు నానమ్మ అని ఆ పిల్లవాడు అన్నాడు అనుకో, నాకేమనిపిస్తుంది? ఈ రేపు వచ్చేటప్పుడు మళ్ళీ ఒక బిస్కెట్ కొనుక్కుందాం, పాపం పిల్లవాడు ఇష్టంగా నాకు కూడా ఒకటి పెట్టి వాడు కూడా తిన్నాడు, రేపు మళ్ళీ కొనుక్కుపోదాం అనిపిస్తుంది. వాడే తిన్నాడు అనుకో, ఇప్పుడు మనం అందరం చేస్తున్న పని అదే కదా. దేవుడు ఫోటో కదండి, వాడు తింటాడా? ఫోటో దేవుడు కాదు. దేవుణ్ణి నువ్వు చూడలేక ఆయన ఒక ఫోటో పెట్టుకున్నావు. పెళ్లికి పెళ్లి కొడుకుని చూడలేక పెళ్లి కొడుకుని చూపించారు ముందు, ఓ ఫోటో ఇస్తారు. ఈ పెళ్లి కూతురు వీడు పెళ్లి కొడుకు అంటే వీడు పెళ్లి కొడుకు అవునా కాదా? కాదందామా? వాడు పెళ్లి కొడుకు. మరి పెళ్లి కొడుకు అయితే వీళ్ళే పెళ్లి చేసుకోవచ్చు కదా. వీడు వాడి ప్రతిరూపం. పెళ్ళి అయిపోయింది, నాకు ఒక మొగుడు దొరికాడు, ఇప్పుడు వీడిని దించి పారేద్దామా? చించుతుందా ఎవరైనా? దించం, దీన్ని దాచుకుంటుంది. అట్లా దాచుకున్నాం మనం అక్కడ. దేవుడు నీకు తెలుసు, నువ్వు దేవుడివే, వాడే ఇవన్నీ ఇస్తున్నాడని కూడా నీకు తెలుసు. వాడిని అక్కడ పెట్టుకున్నావు, నువ్వు వాడి రూపాన్ని ఇక్కడ పెట్టుకున్నావు. ఎందుకు? నేను కాపాడుతూ ఉండమా వాడిని పెట్టింది అంటే, నాకు అవసరం వచ్చినప్పుడు ఆ ఫోటోలోంచి వచ్చి నన్ను ప్రొటెక్ట్ చేసి మళ్ళీ పోయి అందులో ఉంచు. నేను మాత్రం నా పనులన్నీ చేసుకుని నేను హాయిగా తింటూ ఉంటా. తప్పు కదా. ఆ జ్ఞానం లేకపోవడం విద్యుత్. నిన్ను కొత్తగా ఏ పనో చేయమని చెప్పట్లేదు భగవంతుడు, నిన్ను కష్టపడమని చెప్పడం లేదు. ముందు స్నానం చేయాలి, నువ్వు పరిశుభ్రంగా చేయాలి. ఎవడన్నా మన ఇంటికి ఒక పెద్ద మనిషి వస్తాడంటే మనం పాచిగుడ్డ మంచినీళ్ళు అడిగితేనే నాయన సబ్బుతో చేయి కడుక్కొని మంచినీళ్ళు తెచ్చిస్తాం కదా. ఎందుకు కడుక్కొని తెచ్చిస్తున్నాం మనం? ఆ వచ్చిన మనిషి పెద్ద మనిషి,
కాపాడేవాడు మనని కాపాడేవాడు అక్కడ వచ్చి కూర్చున్నాడు. పరిశుభ్రత లేకుండా వాడికి ఎందుకు పెట్టాలి? అందుకు స్నానం నువ్వు ఎట్లా స్నానం చేస్తావు? కాస్త ముందు చేస్తే నీకు నష్టం ఏమిటి? వాడు శుభ్రంగా చేసి వండి పెట్టచ్చు కదా. పైగా వండింది వాడు ఏమన్నా దేవుడు ఏమన్నా తింటాడా కొంతమంది అడుగుతారు.